Hello children, a very good morning. Welcome back to a grammar class. In the previous class, we have reading of indirect commands. Yes, isn't it? Indirect commands. Chadukunnam kada. Today, let us go with the reporting questions. Reading of reporting questions. Before going into our reading part, see here, look at the board. Suppose in indirect speech, if you get like this, he says ani, I am ill అని వచ్చింది అనుకోండి. Suppose if the question is like this in direct speech, he says అని వచ్చింది అనుకోండి. Don't get confused అబద్ధమా. So just write down he says that ఇక్కడ ఐ అంటే హీ కింద చేంజ్ అవుతుంది. దట్ యామ్ అనేది ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది, సింపుల్ ప్రెసెంట్ లో ఉంది కదా. సో యామ్ ఏమవుతుంది, వజ్ అవుతుంది. వజ్ ఇల్ అంతే. జస్ట్ రైట్ లైక్ దాట్. ఇజ్ ఇట్ క్లియర్? సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సేస్ వచ్చింది కదా, టీచర్ చెప్పలేదు ఏంటి అని అనుకోవద్దు. ఇఫ్ యూ గెట్ సేస్ అంటే సేస్ వచ్చినా కూడా జస్ట్ యూ కెన్ రైట్ లైక్ దిస్. హీ సేస్ దట్ హీ వాజ్ ill and right, no problem. Is it clear? Now let's go with the reading part of page number 67. Okay, practice chestunnaru andaru. Just go through your textbook also once. Okay, once you just go through your textbook also, so that you will get a clear cut idea. Reading, watch the video, at the same time you read your textbook also. Is it clear? అర్థమైంది అందరికీ? Yes. Take out page number 67. Page number 67. See here. Reporting questions. We use the verb ask to report questions. You can also use inquire. Inquire అనే వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. Inquired అని యూజ్ చేయొచ్చు. See, for example, see here. Direct speech. Niharika said, Amit, are you feeling good? క్వశ్చన్ ఫామ్స్ అనమాట. క్వశ్చన్స్లో ఉంటే కనుక ఎలా రాయాలి మనం ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ హౌ టు రైట్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ద ఫార్మ్స్ ఆఫ్ అంటే ఆన్సర్స్ రూపంలో ఉన్న కూడా ఎలా రాయాలో తెలుసుకున్నాం. బట్ హియర్ యూ జస్ట్ సీ, లుక్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఇండైరెక్ట్ స్పీచ్. నిహారిక ఆస్క్డ్ అమిత్ ఇఫ్ హీ వాజ్ ఫీలింగ్ గుడ్. అంటే ఇక్కడ సెడ్ అవుతుంది, ఆస్క్డ్ అవుతుంది అనమాట. క్వశ్చన్స్ అడుగుతాం కాబట్టి ఆస్క్డ్. అమిత్ ఇఫ్ హీ వాజ్, ఆర్ ఏమైంది, వాజ్ కింద చేంజ్ అయింది. ఇక్కడ అమిత్ అంటే ఎవరు, ఆస్క్డ్ అమిత్ అనేసాము. అన్న తర్వాత యూ హీ కింద మారుతుంది అనమాట. అమిత్ అంటే అబ్బాయి కదా, సో హీ కింద మారుతుంది. జస్ట్ యు ఆర్ యూజింగ్ ఇఫ్. ఎక్స్ట్రాగా మనం ఇక్కడ ఇఫ్ యూజ్ చేస్తున్నాం అనమాట. బికాజ్ యు ఆర్ అంటే క్వశ్చన్ ఫామ్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మారుస్తున్నాం. సో ఇఫ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అనమాట. నా వాట్ ఈస్ ద టైమ్ సెడ్ హిమాన్షు. డైరెక్ట్ స్పీచ్ అది. ఇండైరెక్ట్ స్పీచ్ హిమాన్షు ఇంక్వైర్డ్ అంటే వాట్ ఈస్ ద టైమ్ ఆస్క్డ్, సారీ సెడ్ హిమాన్షు అంటే ఇంక్వైర్డ్ అనమాట. ఇంక్వైర్డ్ అడిగాడు అనమాట. ఇంక్వైర్డ్ అనే వర్డ్ కూడా మీరు ఆస్క్కి బదులు ఇంక్వైర్డ్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. వాట్ ద టైమ్ వాజ్, ఈజ్ వజ్ అవుతుంది. చూసారా క్వశ్చన్ ఫార్మేషన్లో రాయాలంటే వాట్ అనే వర్డ్ని ఎలా రాశారో. ఇక్కడ క్వశ్చన్ టైప్లో అంటే క్వశ్చన్ ఫార్మేషన్లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కింద యూజ్ అయింది. అలాగే ఇక్కడ ఆన్సర్ చెప్తప్పుడు కూడా వాట్ యూజ్ చేయొచ్చని నేర్చుకున్నాం. చూసారా? ఎస్, వీ యూజ్ ఇఫ్ ఫార్ వెదర్ ఆఫ్టర్ ద ఆస్కింగ్ వర్బ్ టు రిపోర్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే తీసుకుంటావా లేదా, చేస్తావా లేదా, ఇలా అనమాట. డైరెక్ట్ స్పీచ్. గౌరిక డూ యూ లైక్ టీ ఆర్ కాఫీ ఆస్క్డ్ మామ్. సో మామ్ ఆస్క్డ్ అంటే ఇక్కడ ఆస్క్డ్ మామ్ ఎవరు అడిగారో అది ముందు సబ్జెక్ట్ కింద రావాలి. సో మామ్ ఆస్క్డ్ గౌరిక వెదర్ షీ లైక్ టీ ఆర్ కాఫీ. వెదర్ యూజ్ చేసాం అంటే ఇక్కడ ఆప్షన్ అనమాట, చాయిస్ ఉంది కదా. టీ ఆర్ కాఫీ అన్నాం కాబట్టి వెదర్ యూజ్ చేసాం. వెదర్ షీ లైక్డ్ టీ ఆర్ కాఫీ. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, ఈజ్ ద బస్ రెడీ ఆస్క్డ్ సాన్వి.
సాన్వి ఆస్క్డ్ ఇఫ్ ద బస్ వాజ్ రెడీ. సో ఈజ్ వజ్ అయిపోతున్నాడు. ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే ఏ టెన్స్ ఫామ్లో క్వశ్చన్ ఉందో చూసుకోవాలి. క్వశ్చను టెన్స్ ఫామ్ ఏంటో చూడాలి. ఏ టెన్స్ ఫామ్లో నుంచి ఏ టెన్స్ ఫామ్లోకి మారాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్లోకి మారుతుంది. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మారుతుంది. జస్ట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ ఎవర్. అది ఎప్పటికీ కూడా గుర్తుండాలి మీకు. ఓకే, సో నౌ సీ హియర్. ఈజ్ ఇట్ వార్మ్ ఆర్ కోల్డ్ అవుట్ సైడ్ ఆస్క్డ్ అమృత. అమృత ఆస్క్డ్ వెదర్ ఈజ్ వజ్ అవుతుంది. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది చూసారా. ఈజ్ ఇట్ వార్మ్ ఆర్ కోల్డ్ అవుట్ సైడ్ ఆస్క్డ్ అమృత. అమృత ఆస్క్డ్ వెదర్ ఇట్ వాజ్. ఇది సింపుల్ పాస్ట్లోకి మార్చాలి. ఇట్ వాజ్ వార్మ్ ఆర్ కోల్డ్ అవుట్ సైడ్. ఇది కూడా ఇక్కడ మనకి చాయిస్ లాగా అనమాట, అందుకని వెదర్ వచ్చింది. నా వీ యూజ్ WH క్వశ్చన్ వర్డ్స్ ఆఫ్టర్ ద ఆస్కింగ్ వర్బ్ టు రిపోర్ట్ WH క్వశ్చన్స్. సీ హియర్. డాడ్ సెడ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ పూజ. డాడ్ ఆస్క్డ్ పూజ. ఎవరిని అడిగారు? డాడ్ పూజని అడిగారు. సో పూజ అనేది ముందు వస్తుంది వర్డ్. డాడ్ ఆస్క్డ్ పూజ హౌ షీ వాస్ ఫీలింగ్. ఓకే, దట్ కూడా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దట్ హౌ షీ వాస్ ఫీలింగ్ అని. డాడ్ ఆస్క్డ్ పూజ హౌ షీ వాస్ ఫీలింగ్. సో యూ అన్నది షీ కింద మారుతుందన్నమాట. ఓకే, ఆర్ వాజ్ కింద. అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది, పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చారు అంతే. ఆర్ వజ్ అవుతుంది, యూ షీ అవుతుంది అంతే. మామ్ సెడ్ హూ హ్యాస్ బ్రోకెన్ ద వాజ్. మామ్ ఆస్క్డ్ హూ హ్యాడ్ బ్రోకెన్ ద వాజ్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్న సెంటెన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చారు అంతే. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద టెన్స్ ఫామ్ ఆఫ్ ద డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నది ఏ టెన్స్ ఫామ్లో ఉందో ముందు మీరు ఐడెంటిఫై చేయగలగాలి, అప్పుడు ఈజీ అవుతుంది. ఓకే, హూ హ్యాడ్ బ్రోకెన్ ద వాజ్. వేర్ షాల్ ఐ పుట్ ద రబిష్ ఆస్క్డ్ జియా. జియా ఆస్క్డ్ వేర్ హీ షుడ్. యాక్చువల్లీ జియా అన్నది అమ్మాయి కాబట్టి షీ వస్తుంది ఇక్కడ. షీ. Just you change in a textbook also. Jia asked where she should put the rubbish. Shall should అవుతుంది. ఆల్రెడీ మనం క్యాన్ కుడ్ అవుతుంది, మే మైట్ అవుతుంది, విల్ వుడ్ అవుతుంది, షల్ షుడ్ అవుతుంది అని చెప్పాను కదా. జియా ఆస్క్డ్ వేర్ షీ షుడ్ పుట్ ద రబిష్ అంతే. హౌ కెన్ ఐ యూజ్ ద ఓవెన్ ఆస్క్డ్ హిమాన్షు. హిమాన్షు ఆస్క్డ్ హౌ హీ కుడ్ యూజ్ ద ఓవెన్. క్యాన్ కుడ్ అయింది చూసారా, షల్ షుడ్ అయింది, క్యాన్ కుడ్ అయింది. ఇజ్ ఇట్ క్లియర్? హిమాన్షు ఆస్క్డ్ హౌ హీ కుడ్ యూజ్ ద ఓవెన్. ఐ అన్నది హిమాన్షు కదా, సో హిమాన్షు అంటే అబ్బాయి కాబట్టి హీ. ఇక్కడ జియా అంటే అమ్మాయి కాబట్టి షీ. So like this you have to be very careful while changing the direct speech to indirect speech. First you have to identify the tense form. Tense form ni identify cheyali. Is it clear all of you? In the next class we'll go with the reading part of your exercise given in page number 68. 68 lo unna exercise chedam next class lo. Okay, that's all for today children. Do your homeworks. Okay, coming to your homework part, see here I gave some few sentences, 3 sentences I gave. Changes into indirect speech. He says I am ill. Already this I wrote on the board, you all can write easily. She says she sang a song. She said I am seeing my brother tomorrow. Tomorrow అన్నది ఇక్కడ చేంజ్ అవుతుంది. ఎందులోకి చేంజ్ అవుతుందో జస్ట్ రైట్ డౌన్. ఓకే, దేర్ హియర్ దేర్ అవుతుంది, దిస్ దట్ అవుతుంది అని చెప్పాను. అలాగే టుమారో ఏమవుతుందో కూడా చెప్పాను. చూద్దాం ఎంతమంది రాస్తారు హోంవర్క్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.